సో బిఫోర్ మనం డెమో స్టార్ట్ చేసే ముందర మన గురించి బ్రీఫ్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఎవరెవరు ఏ డిస్టిక్ అండ్ ఏ స్టేట్ నుంచి జాయిన్ అయ్యారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ పేరేంటి, ఓకే, మీరు ఎందుకు టాలీ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక బ్రీఫ్ 2 minutes మీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత నా ఇంట్రడక్షన్ ఇచ్చి డెమోలోకి ఎంటర్ అవుతాం. ఓకే, జాయిన్ అయ్యే వాళ్ళు ఇంకా జాయిన్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో అది కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఓకే ఓకే, డన్. సో ఓకే, నేమ్స్ పిలుస్తాను, వాళ్ళు చెప్పండి మీ డీటెయిల్స్ బ్రీఫ్గా. ఓకే, రాధా, మీ డీటెయిల్స్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. తెలుగులో కూడా ఇంట్రడక్షన్ ఇవ్వచ్చా అండి? యా ఇవ్వండి, ప్రాబ్లం లేదు, తెలుగులో చెప్పండి. నా పేరు రాధా అండి. యా, మేము హైదరాబాద్ లో ఉంటాం. ఓకే. నేను ఎంబీఏ ఫినాన్స్ చేశాను. నాకు 10 years గ్యాప్ ఉందండి. ఓకే ఓకే. సో టాలీ నేర్చుకోవడం వల్ల యూజ్ అవుతుందా లేదా అని కూడా నా డౌట్ అదొకటి. ఓకే ఓకే అండి, మీ క్వాలిఫికేషన్ ఏంటండి? ఎంబీఏనా? ఎంబీఏ ఫినాన్స్ అండి. ఓకే, గుడ్ అండి. సో మనకి గ్యాప్తో ఏం ప్రాబ్లం లేదు, జాబ్స్ రావడానికి 100% ఈజీగా జాబ్స్ అయితే వస్తాయి. బట్ ఏంటంటే మనం పూర్తిగా నేర్చుకోగలి, మనం పూర్తిగా కోర్స్ నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా జాబ్స్ అనేది మార్కెట్లో చాలా ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ నుంచే ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను వాటిని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ గౌతమ్, మీ డీటెయిల్స్ ఇవ్వండి. సార్ నేను ఓల్డ్ స్టూడెంట్స్. ఓకే, డోంట్ వరీ. సో చెప్పండి, మీ డీటెయిల్స్ చెప్పండి. సార్ నా పేరు గౌతమ్ అండి. యా, నేను ఇక్కడ నంద్యాల నుంచి వచ్చాను, కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. ఓకే. ఐఎమ్ వర్కింగ్ ఇన్ నంది బజాజ్ ఆటో షోరూమ్ సార్. ఓకే, గుడ్. మీ క్వాలిఫికేషన్? మా క్వాలిఫికేషన్ బీటెక్ సార్ నాది. ఓకే, గుడ్ గౌతమ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అరవింద్, మీ డీటెయిల్స్ ఇవ్వండి. అరవింద్, హలో అరవింద్, వినపడుతుందా వాయిస్? ఓకే. సో నెక్స్ట్ కుమారి అండి, కుమారి శివ, మీ డీటెయిల్స్ ఇవ్వండి. శివనారాయణ, మ్యూట్ ఆన్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి. మై నేమ్ ఇస్ కే శివనారాయణ. ఓకే. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఎకనామిక్స్, ఓకే, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. ప్రజెంట్ జాబ్ వచ్చేసి అకౌంటెంట్ సార్. అకౌంటెంట్ చేస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. Yes. నెక్స్ట్ పవన్ ప్రకాశం, మీ డీటెయిల్స్ ఇవ్వండి. My name is Pawan Kumar. Yeah. I'm from Giddaluru, Prakasam district. Okay. I completed my BCom in 2021 batch. Okay, good. So qualification and Pawan? BCom sir. BCom. Okay, done. Okay. Next ఇంకో పవన్. పవన్, మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకో పవన్. ఎస్ సార్, నా పేరు పవన్ సార్. ఓకే ఓకే. నేను వచ్చేసి నాన్ కామర్స్ సార్. నాది 19లో అయిపోయింది. జాబ్ కోసం చూస్తున్నాను. ఓకే. అది ఎంబీఏలో డిస్టెన్స్ లో చేద్దామని నేర్చుకోబోతున్నాను. ఓకే ఓకే, గుడ్ అండి, గుడ్ పవన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అరవింద్, మీరు మాట్లాడండి. మ్యూట్ ఆన్ చేయండి. అరవింద్, మ్యూట్ ఆన్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని తర్వాత డెమోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూట్లో పెట్టుకోండి, వాయిస్ వినపడుతుంది. మ్యూట్. ఓకే గైస్, సో మై నేమ్ ఈజ్ లోకేష్. లైక్ నా ఎంబీఏ కంప్లీట్ చేశానండి 2017లో. మా మ్యూట్లో పెట్టుకోండి. అరవింద్, మ్యూట్లో పెట్టుకోండి. ఓకే. సో మై నేమ్ ఈజ్ లోకేష్ అండి. సో ఎంబీఏ కంప్లీట్ చేశాను 2017లో. సో నేను జాబ్ రోల్ ఏం టీచ్ చేస్తానంటే BFSI అండి, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్. లైక్
రీటైల్ సేల్స్ అసోసియేట్, లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్. సో టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్ అండర్ ఎన్ఎస్డిసి లైక్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, త్రూ అవుట్ ఇండియా నేను ఎక్కడ వెళ్ళైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ట్రైన్ చేయొచ్చు అనమాట స్టూడెంట్స్ని. సో స్టిల్ నాకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో నేను ఇంతకుముందు డైరెక్ట్గా మనకి టాలీ వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. లైక్ ఒకరు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, సో వారి దగ్గర వర్క్ చేస్తున్నాను అనమాట. లైక్ డైరెక్ట్గా మన కస్టమర్స్ దగ్గర వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి వాళ్ళకి రియల్ టైంలో మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ ఆ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, రియల్ టైం వర్క్ సంబంధించి టోటల్గా ఎంట్రీస్ పాస్ చేసి వాళ్ళకి నేను చూపించేవాను అనమాట. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్ కూడా నేను ట్రైన్ చేస్తున్నాను. మ్యాక్సిమం 1500+ ఇప్పటికి నేను 5 yearsలో నేను స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. సో ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్, లెక్చరర్స్, సో మెనీ పర్సన్స్కి టీచ్ చేస్తున్నాను. ఓకే, సో నా హాబీస్ ఏంటంటే లైక్ ఏదైనా న్యూ అప్లికేషన్ టాలీ అయిపోయింది, నెక్స్ట్ ఎస్ఏపి ఇలాంటి కోర్సెస్ నేర్చుకొని నాకున్న నాలెడ్జ్ని నేను మార్కెట్లో షేర్ చేయాలనుకుంటాను. దట్ ఈజ్ మై ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, బట్ ఎంతవరకు ఏదైనా కానీ నాలెడ్జ్ గెయిన్ చేసి నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అది నా ఇంటెన్షన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మై డీటెయిల్స్. ఓకే డన్. సో ఇప్పుడు మనం కోర్స్లోకి ఎంటర్ అవుతాం. సో ఇదే అండి నా ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ ఛానల్కి వెళ్ళినట్లయితే టోటల్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టోటల్ ఇన్ఫర్మేషన్ నా యొక్క ఛానల్లో మీరు ఉంటుంది. ఇన్క్లూడింగ్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ కావచ్చు, టోటల్ మన ఛానల్లో ఉంటుంది నేర్చుకోవాలనుకుంటే కదా. ఓకేనా? సో తర్వాత కోర్స్ డీటెయిల్స్కి వస్తే మనకి, సో కోర్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అండి. ఓకే, సో టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ కోర్స్ మనకి సెక్టార్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ అంటే ఏంటంటే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటారు. మనము టాలీని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే, మా మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. ఎవరు ఆన్ చేస్తున్నారు మ్యూట్? ప్రతిసారి మ్యూట్ ఆన్ చేయొద్దు ప్లీజ్. మ్యూట్ ఆన్ చేయొద్దు. ఎవరు ఆన్ చేస్తున్నారు మ్యూట్? ప్రతిసారి మ్యూట్ ఆన్ చేయొద్దు ప్లీజ్, డిస్టర్బెన్స్ వస్తుంది. మ్యూట్ ఆన్ చేయొద్దండి ప్లీజ్. ఓకే, సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మనం టాలీని మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా చూస్తారండి. ఎందుకంటే మన ఇండియాలో చాలా వరకు మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని యూజ్ చేస్తారు. ఓకే, మన కోర్స్ కంటెంట్ చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓరియూ ఆఫ్ జిఎస్టీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్. మనకి డ్యూరేషన్ 40 days అండి. ఈ 40 daysలోనే ఇవన్నీ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, సో మనకి ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ విత్ సర్టిఫికేషన్. మనము టాలీలోకి ఎంటర్ అయ్యే ముందర మినిమం మనకు బేసిక్స్ ఆఫ్ అకౌంట్ తెలిసి ఉండాలి. ఎందుకు ఈ అకౌంట్స్ తెలిసి ఉండాలంటే, ఇవి బేసిక్స్ స్టాండర్డ్స్. మనం ఇంటర్మీడియట్ నుంచి చూసుకుంటే ఎంకామ్, ఎంబీఏ వరకు మనకి ఇవే స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవి మనకు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మినిమం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అసలు అకౌంటింగ్ అంటే ఏంటి, ఎలాంటి టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ఉన్నాయి, రూల్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ అసెట్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, తర్వాత మనకి తర్వాత టైప్స్ ఆఫ్ అసెట్స్ కానీ, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కానీ, అకౌంటింగ్ సైకిల్ కానీ, ఇవన్నీ ఏంటి అని మనం ముందు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ అకౌంట్ బేసిక్స్ అయిపోయిన తర్వాత మనకి టాలీలో ఏం తెలుసుకుంటామంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ క్రియేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, టాలీ సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా టాలీ ప్రొవైల్లో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఈ టాలీలో అకౌంటింగ్స్తో పాటు జిఎస్టీ గురించి కూడా మనం ఎలాంటి ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఓకే, మనం టాలీలో ఎంట్రీస్ పాస్ చేయాలంటే ఈ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీగా. ఈ నాలెడ్జ్తో పాటు మనం ఎంట్రీస్ అనేది టాలీలో పోస్ట్ చేస్తాం. ఓకే, ఆ ఎంట్రీ ఉంటే సరిపోతుందా అంటే మనకు జిఎస్టీకి సంబంధించి ఎంట్రీస్ కూడా పాస్ చేయాలి టాలీలో. సో ఈ బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్ తెలిసి ఉండాలి. తర్వాత గవర్నమెంట్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా, ఎలాంటి అప్డేట్స్ ఇచ్చినా వాటికి అనుగుణంగా జిఎస్టీ ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసి ఉండాలి.
ఆ జిఎస్టీ గురించి ఎలాంటి టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎవరికి మనం బిజినెస్ పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది, ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, ఎవరు కాంపోజిషన్ డీలర్స్, ఎవరు రెగ్యులర్ డీలర్స్, ఎవరు కస్టమర్స్, ఎవరు అన్రిజిస్టర్డ్ డీలర్స్, వీళ్ళందరూ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవాలి. వీటికి లింకప్ టాలీకి ఉంటుంది, జిఎస్టీకి సంబంధించిన లింకప్ టాలీలో కూడా ఉంటుంది. సో అది కూడా మనం తెలుసుకోవాలి. ఈ 3 కలిస్తేనే టాలీ. ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తాం రియల్ టైంలో అనేది మనం ఫర్దర్ డేస్లో చెప్పుకుంటాం. సో తర్వాత మనకి సర్టిఫికేషన్ అని చెప్పాను కదా, సర్టిఫికేషన్ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ మీకు డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు మీ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ ఒకటి పంపిస్తారు. దాని యొక్క పోర్టల్ బాక్స్ ఇలా ఉంటుంది. దీంట్లోనే మీకు టాలీకి సంబంధించిన ఈ కంటెంట్ ఉంటుంది. తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ వెబ్సైట్లో రాస్తారు. ఓకే, నెంబర్ ఆఫ్ లైక్ మ్యాక్సిమం ఒక 9 లేదా 10 టెస్టులు ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా రియల్ టైం రిలేటెడ్గా డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇవి ఎలా రాయాలనేది ఈ పోర్టల్కి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఫర్దర్ డేస్లో. దీని యొక్క వెబ్సైట్ tallyeducation.comలోకి వెళ్తే మీకు ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత టాలీ ప్రైమ్. ఎందుకు మనం టాలీ ప్రైమ్ నేర్చుకోవాలి, దీనివల్ల యూజెస్ అని చూసుకుంటే, సో టాలీ ఫుల్ ఫామ్ తెలుసుకుందామండి. ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది మన ఇండియాలో 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకు తెలుసు. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు ప్రతిరోజు కూడా మన బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ప్రతిరోజు కూడా మన డేట్లు మార్చుకొని ఎంట్రీస్ అనేది పాస్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. అది ఏంటి, ఎక్స్పెన్సా, ఇన్కమా, తర్వాత సేలా, లేకుంటే ఏంటా, అవన్నీ ప్రతిరోజు కూడా ఎంట్రీస్ పాస్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవాలి. అది కంపల్సరీ. సో దాన్ని టాలీ అంటారు. సో ట్రాన్సాక్షన్స్ అంటే ప్రతిరోజు ఏం ట్రాన్సాక్షన్ జరుగుతుంది అలో చేస్తున్నాం, అది పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమ్ అనేసి. సో ఒక లీనియర్ లైన్ అంటే ఒక ఇయర్ మొత్తం మీద, ఒక ఇయర్ యాడ్ అంటే ఒక సంవత్సరంలో. ఓకే, మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్టేజ్లో ఉంది, అవన్నీ కూడా మనకు టాలీ అబ్రివేషన్లో కవర్ అవుతుంది. సో మనకి వర్షన్స్ అనేది చేంజెస్ అవుతూ వచ్చాయి. యాక్చువల్గా ERP9 ఉంది. ERP9 తీసేసి 18 పెట్టాలనుకున్నారు. 18 తీసేసి ప్రైమ్ పెట్టారు. అంటే వాళ్ళకు నచ్చిన పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ కంపెనీకి ఏంటి, ఎలాంటి అప్డేట్లు దీంట్లో వచ్చాయి, ఏ పేరు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మారుస్తూ ఉంటారు. వర్షన్కి డిఫరెన్స్. సో ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా టాలీ ప్రైమ్ ఐకాన్ అనేది ఉంటుంది మనకి. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ ది టాలీ. టాలీ మీనింగ్ అంటే ఏంటో చూస్తున్నాం. ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఏమేమి మెయింటైన్ చేస్తాం దీంట్లో అంటే, సర్వీస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తాం, తర్వాత ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకోసం, మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి చెప్పండి. సర్వీస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది చెప్పాలి. సర్వీస్ హాస్పిటల్స్, ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ అక్కడ జరుగుతాయి. ఓకే, వెరీ గుడ్. సో ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది? ఇన్వెంటరీ పర్చేజెస్, గూడ్స్ తీసుకుంటాం కదా సార్. గూడ్స్ ఒకటి, రా మెటీరియల్స్ ఏమన్నా. అదే ఎక్కడ, ఎలాంటి బిజినెస్ లో జరుగుతుంది అంటున్నాను. అది కావాలి, అది కావాలి. అదే ఎక్కడ, అది ఎలాంటి బిజినెస్ లో అంటున్నాను, అదే ఎలాంటి ఆర్గనైజేషన్ అంటున్నాను. అవి ఏంటి, పర్టికులర్ ఇన్వెంటరీ అన్నారు కదా, అది ఏంటి అంటున్నాను. లైక్ సిమెంట్ ఫ్యాక్టరీస్. ఇంకా చెప్పండి. సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇంకా ఇప్పుడు బైక్స్ తయారు చేసేటప్పుడు వాళ్ళకు రా మెటీరియల్స్ పంపిస్తారు కదా సార్, ఇది సిలికాన్ అవన్నీ. ఇలాంటి బిజినెస్ లో ఇన్వెంటరీ అనేది నడుస్తుంది. ఓకే, రిమైనింగ్ పర్సన్ చెప్పాలి. ఇన్వెంటరీ అవి కాకుండా ఇంకా ఏం జరుగుతాయి?
ఆర్గనైజేషన్. సార్ ఎలక్ట్రానిక్స్, ఇది క్లాత్స్. ఓకే. సో బయింగ్ అండ్ సెల్లింగ్ డిపార్ట్మెంట్. ఓకే డన్. సో చూడండి, సర్వీస్ అంటే Hello. స్కూల్స్, Sir. రెస్టారెంట్స్, ఓకే, స్కూల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, కాలేజెస్, థియేటర్స్, మెటీరియల్స్. ఓకే, అక్కడ జరుగుతుంది సర్వీస్ అనేది. సో తర్వాత ఇన్వెంటరీ అంటే ఎక్కడ జరుగుతుంది? పర్టికులర్ గా నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే అది మొబైల్ షాప్స్, ఓకే, ఫర్నిచర్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, క్లాత్ మార్కెటింగ్, ఓకే. సో నీది ఏ నేచర్ ఆఫ్ బిజినెస్ అయితే అది జరుగుతుంది. సో సర్వీస్లో లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది, ఇన్వెంటరీలో మనకి ఎక్స్ట్రా ప్రాఫిట్ ఉంటుంది. అంటే 10 రూపీస్ పర్చేజ్ చేస్తావు, 30 రూపీస్కి సేల్ చేసుకుంటావు, నీ ఖర్చులన్నీ వెళ్ళంగా దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేసుకుంటావు. సో అది మనము ఇన్వెంటరీ అని చెప్పుకుంటాం. ఇది కాకుండా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటి, పర్టికులర్గా రా మెటీరియల్ పర్చేజ్ చేసుకుంటాము, ఒక ప్రోడక్ట్గా తయారు చేసుకుంటాము, మార్కెట్లో సేల్ చేసుకుంటాము, అది కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇది టాలీలో మనం సర్వీస్ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. టాలీ ERP9. టాలీ ERP9 అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అంటారు. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. 9 అంటే వాళ్ళు వర్షన్స్ చేంజెస్ అవుతూ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు 9 వరకు వచ్చేసి స్టాప్ అయిపోయింది. తర్వాత మనకు టాలీ ప్రైమ్గా దాన్ని కన్వర్ట్ చేసేసారు. ఓకే. ఎంటర్ప్రైజ్ అంటే ఒక బిజినెస్లో జరిగే రిసోర్సెస్ అంటే పర్చేజా, సేలా, ఎక్స్పెన్స్, ఇన్కమా, ఒక ప్లానింగ్, ఒక మంత్ వైజ్ ప్లానింగ్, డేట్ వైజ్ ఎంటర్ చేసుకుంటూ వెళ్తారు. ఆ హోల్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేదే మనకి టాలీ ERP9. మనకి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది బెంగళూరులో ఉంటుంది మన ఇండియాలో. సో మన హెడ్ ఆఫ్ ది ఆఫీస్ వచ్చేసి టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో ఉంటుందండి. సో యాక్చువల్గా దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1986లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడు మనం చూసుకుంటే టాలీ సొల్యూషన్స్ పేరు పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండేది. 1999లో దీన్ని పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని తీసేసి టాలీ సొల్యూషన్స్గా మార్చడం జరిగింది. ఓకే. సో అదనమాట. అఫీషియల్ వెబ్సైట్ www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ అంటే GST కౌన్సిల్ వాళ్ళు ఎలాంటి మార్పులు చేసినా GSTలో దానికి లింకప్ టాలీ ఉంటుంది. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 34 సాఫ్ట్వేర్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంది. ఎందుకోసం? రిటర్న్ ఫైలింగ్ ఆ కంపెనీసే చేయాలి. ఓకే. కాబట్టి దాంట్లో టాలీ కూడా ఒకటి, టాలీ సొల్యూషన్స్ ఒకటి. కాబట్టి వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేసినా కూడా టాలీ వాళ్ళతో లింకప్ ఉంటుంది. సో టాలీ వాళ్ళతో లింకప్ అవుతుంది కాబట్టి వాళ్ళకు అప్డేషన్స్, ఈ చేంజెస్ వచ్చాయి, దానికి తగినట్టుగా మీరు కూడా టాలీలో అప్డేట్ చేసుకోండి. సో అప్డేట్ చేసుకొని టాలీ వాళ్ళు ఎలాంటి న్యూ వర్షన్ చేంజెస్ వచ్చినా వాళ్ళు tallysolutions.comలో ఆ వెబ్సైట్లో పెడతారు. సెట్ ఆఫ్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాం కదా, అవన్నీ కూడా tallysolutions.comలో ఉంటాయి. అక్కడ వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో న్యూ ఫీచర్స్ యాడ్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓల్డ్ వర్షన్ ఉంటుంది, న్యూ వర్షన్ వదిలాడు, దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలనేది కూడా మనం క్లాస్లో చెప్పుకుంటాం. వర్షన్స్ ఫస్ట్ వర్షన్ మనకి 1988 పెట్రానిక్స్ అకౌంటింగ్. ఫస్ట్ సాఫ్ట్వేర్ కనిపెట్టినప్పుడు మన క్యాలిక్యులేటర్లో ఎలా చేసుకునే వాళ్ళమో అలా ఉండేది. తర్వాత 1991లో టాలీ 3.12 బుక్ కీపింగ్, టాలీ 4.5 అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్. బుక్ కీపింగ్ అంటే ఏంటి? మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ రాసుకోవడం. సో అప్పుడే 91లోనే మళ్ళీ అకౌంటింగ్ మేనేజ్మెంట్, సర్వీస్కి రిలేటెడ్ అండ్ డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలనే ఫీచర్స్ దాంట్లో యాడ్ చేశారు. తర్వాత 1998లో టాలీ 5.4 ఓన్లీ సర్వీసే కాదు, ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు, ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ ఆ 1998లో ఉన్న వర్షన్లో యాడ్ చేశారు. తర్వాత 2001 టాలీ 6.3 మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీ అండ్ సెక్యూరిటీ. సో ఇక్కడ ఏంటి? అకౌంటింగే కాదు, ఇన్వెంటరీనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేయొచ్చు, అలాంటివి ఎంట్రీస్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనేది 2001 సాఫ్ట్వేర్లో వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. తర్వాత 2005 ఇది మేజర్ చేంజెస్ ఇన్ ఇండియా. సో టాలీ 7.2 స్టాచరీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. టాలీ 7.2 2005లో మన ఇండియాలో ఏ ట్యాక్స్ ఉండేది చెప్పండి, ఎవరు చెప్పండి? ఏ ట్యాక్స్ ఉందండి? GST రాకముందు మన ఇండియాలో ఏం ట్యాక్స్లు ఉన్నాయి? వ్యాట్. ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు వ్యాట్ని ఇండియాలో?
స్టార్టింగ్ చెప్పండి, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? 2005 సార్. 2005. అదే మంత్ డేట్ చెప్పండి. సో 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలో వ్యాట్ వచ్చింది. సో వ్యాట్ జిఎస్టీ రాకముందు మన ఇండియాలో వ్యాట్ ఉండేది. సో పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అని, సేల్ చేసినప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ అని. సో మనకి వ్యాట్ ఫార్ములా అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం. సో వ్యాట్లో ఉన్నప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో ఒక రకమైన పర్సెంటేజ్ ఉంటుంది సేమ్ ప్రోడక్ట్. నువ్వు మళ్ళీ ఢిల్లీ కానీ కర్ణాటక కానీ తమిళనాడు పోతే ఆడ వేరే పర్సెంటేజ్ ఉంటుంది. అలా మనకి డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి. అలా లేకుండా మనకి ఏం చేశారు, జిఎస్టీని తీసుకొచ్చారు. సో తర్వాత 2006లో టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్, టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. సో మనకి ఏంటంటే 2006లో మనకి నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన ఇండియాలో. సో అప్పుడు ఏంటంటే తెలుగులో కావాలంటే తెలుగులో, హిందీ, తమిళ్, కన్నడ ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం రిపోర్ట్ అనేది తీసుకునేవాళ్ళం. ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఎంప్లాయీస్ని డేటా ఎలా మెయింటైన్ చేయాలి, శాలరీస్ ఎలా డిఫైన్ చేయాలి అవి కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇదే ఇప్పుడు టాలీ ERP వచ్చింది, టాలీ ప్రైమ్ వచ్చింది. డేటా మైగ్రేషన్ ఎలా చేయాలి మిస్టేక్స్ పోకుండా అవి కావచ్చు. తర్వాత 2009 టాలీ ERP 9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, నేను కడపలో ఉన్నాను. సో మీకు ఏదైనా డౌట్ వచ్చింది, నేను ఇక్కడి నుంచి ఆ డౌట్ని ఎలా సపోర్ట్ తీసుకొని చేయాలి, మళ్ళీ అక్కడికి రాకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఆ యాక్సెస్ ఎలా అలా తీసుకొచ్చారు. ఇంకా తర్వాత 2017లో మన ఇండియాలో మేజర్ చేంజెస్ వచ్చేసాయి. టాలీ ERP రిలీజ్ 6 జిఎస్టీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. ఓకే, టోటల్గా మనకి ఏం చేశారు, వ్యాట్ అనేది తీసేశారు. వ్యాట్ అనేది తీసేసి జిఎస్టీని తీసుకొచ్చారు. సో అప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉండేటివి. సెంట్రల్ ట్యాక్స్ కింద ఒక 5-6 ట్యాక్స్లు ఉన్నాయి. తర్వాత మనకి స్టేట్ ట్యాక్స్ కింద ఒక 5-6 ట్యాక్స్లు ఉన్నాయి. అవన్నీ తీసేసి CGST, SGST, IGST పెట్టారు. ఇంకా U2 GST టోటల్ 4 ట్యాక్స్లు పెట్టారు. దాంట్లో అన్ని మిక్స్ చేసి దాంట్లో వేసేసారు అంతే. అవన్నీ తీసేసినట్టుగా ఏం కనిపించవు. ఏమంటే అవన్నీ లేకుండా 4 ట్యాక్స్లు పెట్టారు అంతే. ఓకే, సో అది మనకి ప్రజెంట్ టాలీ ప్రైమ్ 9/11/2020లో మనకి టాలీ ప్రైమ్ని రిలీజ్ చేసింది టాలీ సొల్యూషన్స్. ఇవి వర్షన్స్ వాట్ ఈజ్ వాట్ అని. సో మనకి ఫౌండర్ ఈ మిడిల్ పర్సన్ ఉన్నాడు కదా, శ్యామ్ సుందర్ గోయింకా, ఆయన కొడుకు భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. సో వాళ్ళకి ఆ కాలంలోనే బిల్స్ ఓకేనా కొన్ని ఎంటర్ప్రైజెస్ తర్వాత ఉన్నాయన్నమాట, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన మిడిల్ పర్సన్లో ఉన్న శ్యామ్ సుందర్ గోయింకా ఐడియా రావటం, అతని కొడుకుతో డిస్కస్ చేయడం, వాళ్ళు స్టార్ట్ చేయడం. ప్రజెంట్ ఇప్పుడు భారత్ గోయింకా ఉన్నప్పుడు టాలీ ఫేసెస్ అది టాలీ ERP ఆకుపచ్చ కలర్. ఇప్పుడు తేజస్ గోయింకా వచ్చాడు. సో దాని శతాబ్దం మారినట్టుగా మనకి దాని టోటల్ ఐకాన్ మార్చేశాడు. బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లోకి తీసుకొచ్చాడు స్క్రీన్ని తేజస్ గోయింకా. సో ప్రజెంట్ ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇండియా సాఫ్ట్వేర్ కాబట్టి. ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఇది ఒక మంచి సాఫ్ట్వేర్ అని మనకు అప్రూవ్ చేశారు. సో 2010లో గోల్డెన్ రైన్ అనే అవార్డు కూడా ప్రొవైడ్ చేశారు. మార్కెట్లో టాలీ సొల్యూషన్స్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ సేల్ చేస్తారంటే టాలీ ERP 9, టాలీ సర్వర్ 9, షాపర్ 9, ఓకే, తర్వాత TDLs అంటే ఎక్స్టెన్షన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్. అన్ని ఫీచర్స్ టాలీలో ఉండవు కదా, బిజినెస్కి సంబంధించినట్టుగా మనం టాలీలో తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మనం TDLs చేయించుకోవాల్సి వస్తుంది. అది కావచ్చు ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుందంటే చూడండి, మనకి 3 మెటీరియల్స్ ఉంటాయి. ఆ 3 మెటీరియల్స్ మీకు నేర్పించడం ఏం నేర్పిస్తాను అంటే రియల్ టైంకు తగినట్టుగా ఉంటాయి. సో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్రూప్స్ అండ్ లెడ్జెస్, ఓచర్ టైప్ కీస్, పర్చేజ్ అండ్ సేల్ ఇన్ఫర్మేషన్ అండ్ స్కూల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ మెయింటెనెన్స్, అది సర్వీస్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు. తర్వాత మనకి వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో తర్వాత మల్టీ కరెన్సీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో కవర్ అవుతాయి. ఓకే, తర్వాత ప్రొఫెషనల్ విత్ GST. ప్రొఫెషనల్ విత్ GST అంటే ఏంటి? ఇది 12 months ట్రాన్సాక్షన్స్ మన బిజినెస్లో ఉంటాయి. సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, సో ప్రైజ్ లిస్ట్, ట్యాక్స్ కలెక్టర్ సోర్స్, ట్యాక్స్ డిడక్టర్ సోర్స్. ఇవన్నీ మనకు సెకండ్ మెటీరియల్లో కవర్ అవుతాయి. ఓకే, సో అది
ఇంకా థర్డ్ మెటీరియల్కి వస్తే మనకి ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, బ్యాంక్ రీకన్సిడరేషన్ స్టేట్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, పేరోల్. ఒక ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత ఒక కంపెనీలో అతని డీటెయిల్స్ ఏం ఎంటర్ చేసుకోవాలి, శాలరీస్ ఏ రేంజ్లో ఉన్నాయి, పే స్లిప్స్ ఏంటి, లోన్స్, అడ్వాన్సెస్, పిఎఫ్, గ్రాడ్యుటీ, ఈ ఎన్ని టోటల్ ట్రాన్సాక్షన్స్ మనకి థర్డ్ మెటీరియల్లో నేర్పించడం జరుగుతుంది. ఏమనుకుంటుంది? ఓకే, ఓకేనా? వాయిస్ క్లియరా గాయస్? వినపడుతుందా వాయిస్? యా, థ్యాంక్ యూ. సారీ, చిన్న నెట్వర్క్ ఇష్యూ. యా, నెక్స్ట్ చూడండి, మనకి వ్యాట్ టు సిఎస్టీ అంటే వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, సిఎస్టీ అంటే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అంటారు. ఇవి రెండు కూడా మనకి ఓల్డ్ వర్డ్స్ వ్యాట్లో ఉన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అవి రెండు మన ఇండియాలో లేవు, కానీ వ్యాట్ అనేది వేరే దేశాల్లో కొందరు యూజ్ చేస్తున్నారు. ఓకే, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టర్ సోర్స్ అంటారు. ఇది ఏంటంటే కస్టమర్స్కి మనం సేల్ చేస్తాం. ఓకే, సో ఇది ఎక్కడెక్కడ పడుతుంది అంటే మనకి టోల్ ప్లాజా, కోడ్, ఓకేనా? సో వాటి మీద ఈ ట్యాక్స్ మీద పడుతుంది. తర్వాత టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఇది సర్వీస్ మీద పడుతుంది. ఏది? ఎంప్లాయీస్ శాలరీస్ మీద, బిల్డింగ్ రెంట్స్ మీద, ప్రొఫెషనల్ ఫీజు మీద, టెక్నికల్ ఫీజు మీద, కమిషన్ మీద, హార్స్ రేసెస్ మీద, వాటి మీద టీడీఎస్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద పడుతుంది. సర్వీస్ అంటే స్కూల్స్, కాలేజెస్, వాటి మీద సర్వీస్ పడుతుంది. ఓకే, తర్వాత మనం యాక్చువల్గా ఏదైతే మనం మాన్యువల్గా చేస్తూ ఉంటామో అవన్నీ మనం ఎంట్రీస్ పాస్ చేసే కొద్దీ ఇవన్నీ జనరేట్ అవుతాయి టాలీలో. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అండ్ బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ వస్తాయి ఎండ్ ఆఫ్ ది డేకి. మార్కెట్లో టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ 90% మనకి టాలీని యూజ్ చేస్తారు. ఎందుకంటే మన ఇండియాలో మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. రిమైనింగ్ సాఫ్ట్వేర్స్ అంటే ఈ ఓన్ సాఫ్ట్వేర్స్. ఈ టాటా వాళ్ళకు వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు అవుట్ సైడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయరు, వాళ్ళ ఓన్ కంపెనీస్ మాత్రమే యూజ్ చేస్తారు. కాబట్టి ఆ వింగ్స్, ఫ్యాక్ట్ అయిన వాళ్ళు ఓన్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్స్. టాలీ అంటే అన్ని కంపెనీస్ యూజ్ చేసుకునేది టాలీ. సో టాలీలో మనకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూస్తే డేటా సెక్యూరిటీ, టాలీ ఆడిట్, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, డేటాను ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్ చేయొచ్చు, 1 lakh కంపెనీస్ మెయింటైన్ చేస్తాం, ప్రింటింగ్ ఫెసిలిటీస్ ఉంది, డేటా బ్యాకప్ కానీ రీస్టోర్ చేయొచ్చు. ఓకే, సో తర్వాత మనకి ఇన్వాయిస్లో బ్యాంక్ డీటెయిల్స్ కావాలన్నా వద్దన్నా, తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్ కావాలన్నా, క్వాంటిటీ నెంబర్ కావాలన్నా, ఇవన్నీ యాడ్ చేయాలన్నా చేయకూడదన్నా. ఓకే, తర్వాత డేటా డైరెక్ట్గా ఇన్వాయిస్ని మెయిల్కి పంపించాలన్నా టాలీ నుంచి. ఓకే, తర్వాత మనకి ఏదైనా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఎక్సెల్గా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ మనకి టాలీ అడ్వాన్స్లో ఉన్నాయన్నమాట. అవన్నీ మనం కవర్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ టాలీ యూజ్ చేస్తారు అంటే ట్రేడింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్లో వీటిని యూజ్ చేస్తారు. మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారని చూసుకుంటే ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్, తర్వాత గవర్నమెంట్ ఏజెన్సీస్, వీటన్ని చోట్ల కూడా మనకి ఉండడం జరిగింది. సో అది మినిమం మనం టాలీలో ఏం నేర్చుకుంటాం అనేసి. ఈ జిఎస్టీ ఇదంతా కూడా మనం ఫర్దర్ అంటే ఫస్ట్ మెటీరియల్ మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన జిఎస్టీ స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనము జిఎస్టీ అంటే ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగింది, ఎవరి చేత జరిగింది, ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో మనం చెప్పుకుంటాం. ఈ జిఎస్టీ రావడం వల్ల మన ఇండియాలో యూజెస్ ఏంటి, బిజినెస్లో జిఎస్టీ అంటే మన ఇండియాలో ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ ఏ ట్యాక్స్ సంబంధించింది, ఎవరి దగ్గర నుంచి మనం ట్యాక్స్ అనేది అప్లై చేసుకుంటాం, అవన్నీ మనం దీంట్లో చూసుకుంటాం. తర్వాత ఈ జిఎస్టీ రావడం వల్ల మన ఇండియాలో ఈజీగా ట్యాక్స్ మనం ఫైలింగ్ చేయడం అనేది ఈజీ అయిందా, కష్టమైందా, అవి కూడా చూసుకుంటాం. సో ప్రీవియస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సెంట్రల్ ట్యాక్స్ కింద ఏమున్నాయి, స్టేట్ ట్యాక్స్ కింద ఏమున్నాయి, సో వాటిని తీసేసి ఇప్పుడు సిజిఎస్టీ, ఏజిఎస్టీ కింద ఎలా మార్చారు అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో కాంపోనెంట్స్ ఏంటి, మనకు సిజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ కలిపారు, ఏజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ కలిపారు, ఐజిఎస్టీ కింద ఏం ట్యాక్సెస్ కలిపారు, అవి డిస్కస్ చేస్తాం. సో మనకి ఎలాంటి ట్యాక్సెస్ అంటే స్లాబ్స్, ఏ ఐటమ్ మీద ఏ పర్సంటేజ్లు ఉన్నాయి, ఎగ్జామ్ కింద ఏమొస్తాయి,
5% కింద ఏమొస్తాయి, 12 కింద ఏమొస్తాయి, 18 కింద ఏమొస్తాయి, 28 కింద ఏమొస్తాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. సో ఇది అండి. సో ప్రీవియస్ మనకి టాలీ ఈఆర్పి టెక్స్ట్ బుక్ లాగా ఉండేది. టాలీ ప్రైమ్ ప్రజెంట్ ఈ విధంగా వచ్చింది అనమాట. మనకి ఐకాన్ కంపెనీ క్రియేషన్ ఎలా ఉంటుంది, గేట్ వే ఆఫ్ టాలీ ఎలా ఉంటుంది, పర్చేజ్ ఓచర్, సేల్స్ ఓచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్. సో ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి, సర్టిఫికేషన్, డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్. ఇది అండి మనకి టాలీకి సంబంధించి మీకు ఏం నేర్పిస్తామనేది మనకి కవర్ చేయడం. ఇది ఫస్ట్ క్లాస్ మనకి. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వెరీస్ ఉన్నాయా చెప్పండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ పర్సన్స్, న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాధా, మీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సబ్జెక్ట్ లో అయితే ఏం లేవండి ప్రజెంట్ గా, నాకంటే నిల్లు కదా నాలెడ్జ్. యా, ఓకే. రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా, శివనారాయణ, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నో డౌట్ సార్. యా హలో యా చెప్పండి. హలో సార్. చెప్పండి సార్, ఎంఎస్ ఎక్సెల్ కి ఈ డిఫరెంట్ హలో యా చెప్పండి. సార్, అది కట్ అయిపోయింది సార్. యా టైం అయిపోయింది మళ్ళీ. ఓకే చెప్పండి. సార్, ఇది ఎంఎస్ ఎక్సెల్ కి టాలీకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే రెండు డాటా ఎంట్రీ కదా, అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఎక్సెల్ అనేది మనం నార్మల్గా ఎంట్రీస్ పాస్ చేసుకుంటాం. సో ఎక్సెల్లో నార్మల్గా ఎంట్రీస్ పాస్ చేసుకుని దాన్ని టాలీలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే అది అబ్యాప్ ద్వారా ఒక టీడీఎల్ అనేది చేపిస్తారు. ఓకే, ఎవరైతే టాలీలో మేము చేయలేకపోతామంటారో ఆ టాలీలో ఒక ఫార్మాట్ ఇస్తారు. టాలీకి సంబంధించింది కానీ ఎక్సెల్కి సంబంధించిన ఒక ఫార్మాట్ ఇస్తారు. దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసుకొని మనం టాలీలోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, ఎవరైతే చేత కాదు మేము ఎంట్రీస్ పాస్ చేసుకోలేమంటారు. కానీ టాలీలో ఏంటి, మన రియల్ టైంలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేసుకుంటాం. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా మీరు ఎంటర్ చేసుకుంటారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం టాలీలో పాస్ చేస్తాం. అది డిఫరెన్స్. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనము ఇన్వాయిస్లు ఇవ్వలేము. సో టాలీలో మనం కంప్యూటర్ బిల్ ఇవ్వచ్చు. సో ఒక ప్రోడక్ట్ ఎంత పడుతుంది, మనకి ఎంత పడింది, ఎంత ట్యాక్స్ పడింది అనేది క్లియర్ కట్గా కస్టమర్ మన దగ్గర తీసుకున్నప్పుడు అర్థమవుతుంది. అలా అనమాట. అది సార్, సెకండ్ థింగ్ సార్, ఇది నెక్స్ట్ అప్డేషన్ వస్తే చేంజెస్ వస్తే మన ఇప్పుడు టాలీ ప్రైమ్ నేర్చుకుంటే తర్వాత అప్డేషన్ వస్తే మళ్ళీ అడ్వాన్స్డ్ కోర్స్ నేర్చుకోవాల్సి వస్తుందా? అవసరం లేదు. ఆల్రెడీ మీరు కోర్సు నేర్చుకున్న తర్వాత ఏవైతే వాళ్ళు అప్డేట్ మేజర్ అంత బిగ్గా అప్డేషన్స్ ఏం జరగవు. అప్పుడు ఎప్పుడు జరుగుతుంది, ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలు జరుగుతుంది మేజర్ బిగ్ అప్డేషన్. ఇప్పుడు టాలీ ERP9 ఉంది, అది మేజర్ అప్డేషన్ ప్రైమ్కి రావటం. అలాంటివి ఫర్దర్ ఇమీడియట్గా మారుస్తూ వెళ్ళే కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అప్లోడ్ చేస్తూ ఉంటుందో, కొత్తగా ఏదైతే ఆలోచిస్తుంది ఉంటుందో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పరంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తారు. వాళ్ళు అలాంటి ఫీచర్స్ టాలీలో ఇంక్లూడ్ చేసి అప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తారు. అట్ ఏ టైం ఇమీడియట్గా పెద్ద బిగ్ డేట్స్ అయితే రావు. ఏవైనా వచ్చినా కూడా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అప్డేషన్స్. వన్స్ ఒకసారి కోర్స్ నేర్చుకున్న తర్వాత మనం ఏ అప్డేట్లు వచ్చినా కూడా నేను దాన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. అవి మళ్ళీ మీరు వీడియో చూసి నేర్చుకోవచ్చు. అది ఓకే
ఓకే సార్, నా డౌట్స్ అంతే. సో రిమైనింగ్ పర్సన్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? సో ఇదే అండి. సార్ లాస్ట్ సారీ సార్, నాకు ఒక లాస్ట్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి సార్ ఇప్పుడు ఇది కోర్స్ తీసుకున్న తర్వాత మీ దగ్గర సార్ ఇది ఈ రికార్డెడ్ వీడియోస్ ఇస్తారా? అంటే రికార్డెడ్ వీడియోస్ ఇది జూమ్ ఓకేనా. ఏ రోజు జరిగిన క్లాసు ఆ రోజు ఇమీడియట్ గా లింక్ గ్రూప్ లో వేస్తాను. ఇప్పుడు క్లాస్ విన్నారు, ఓకే, అర్థం అవ్వలేదు, ఈ రోజు సంబంధించిన లింక్ గ్రూప్ లో వేస్తాను. ఆ వీడియో వింటే ఒకసారి సరిపోతుంది. ఆ లింక్ ఇచ్చేస్తాను, ఏ రోజుకి సంబంధించి ఆ రోజు లింక్ ఇచ్చేస్తాను. అది ఎక్స్పైర్ అయిపోదా సార్ లింక్? ఎక్స్పైర్ అయిపోతుంది కదా, యూట్యూబ్ లో కూడా ఉంటాయి కదా. ఓకే ఓకే సార్. సో అది మెటీరియల్ వైజ్ నేను క్లాస్ చెప్పుకుంటూ వస్తాను. మెటీరియల్ వైజ్ ఫాలో అవుతా ఉంటే ఈ రోజు కాదు వస్తూ ఉంటుంది నాలెడ్జ్. అది ఓకేనా. ఇంకా ఎనీ డౌట్స్? ఓకేమ్మా. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి నాకు. ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ 2-3 జాయిన్ అయ్యారు, అమౌంట్ కూడా పే చేస్తారు. సో రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే డెమో విని జాయిన్ అవుతారనుకుంటారో వాళ్ళు నాకు ఫర్దర్ స్టెప్ మెసేజ్ చేయండి, ఓకేనా. సో అది మార్నింగ్ బ్యాచ్ కూడా ఉంటుంది. మార్నింగ్ 7 to 8 బ్యాచ్ ఉంటుంది. ఆ టైంలో జాయిన్ అవ్వచ్చు. ఈ టైంలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈ టైంలో జాయిన్ అవ్వచ్చు. ఇంకా 1 వీక్ ఉంటే ఒక బ్యాచ్ అయిపోతుంది. ఈ టైంలో తీసుకున్న బ్యాచ్ని నేను ఆ టైంకి అడ్జస్ట్మెంట్ చేస్తాను 8:40కి అలాగా, ఓకేనా. ఈ బ్యాచ్ 8:40కి. యా, ఇది ఒక 1 వీక్ ఇది ఈ టైమింగ్ ఉంటుంది. ఈ బ్యాచ్ 7 to 8. ఓకే. సో 8:40 to 9:30 ఉండే బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. ఆ బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ టైమింగ్ని అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాను, ఓకేనా. యా, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.